సిలువేయడం అంటే యేసుక్రీస్తు తన దేహాన్ని ఏ రీతిగా సిలువకు కొట్టాడో మన లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యసనాలను, ప్రతి అహంకారాన్ని, ప్రతి వ్యసనాలు, క్రియలు, తలంపులు, మాటలు, మన ఆశలు, అలవాట్లు అన్నీ దేవుని కొరకు సిలువ వేసినటువంటి అనుభవంలోనికి దాన్ని చంపాలి. యేసు ప్రభుని సిలువ కొట్టి చంపేశారు. కానీ మనము బాప్తిస్మము అను రక్షణ ద్వారా సముద్రములో, నీటిలో వాటిని చంపేయాల, దాన్ని వదిలిపెట్టేసేయాల. ఎంతమంది అది వదిలేరు? పిండదర్పణ, నేలలో పిండాలు వదులుతారు కదండి, చూశారు మీరు టీవీలో చూశారు కదా, చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు వదులుతూ ఉంటారు. నిన్ను తీసుకెళ్ళి దేవుడు అట్ట ముంచేసి వదిలేశాడు లోపల, నీ పాపములన్నీ నేను పరిత్యగిస్తున్నాను.